ఏమండి రమేష్ గారు, రమేష్ గారు ఏమండి తాజా మాజీ ఎమ్మెల్యేలు, తాజా మాజీ మంత్రులు ప్రత్యేకించి ఉమ్మడి కృష్ణా జిల్లా కానీ ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎక్కువ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఎక్కువ ఆ రెండు జిల్లాల్లో ఉన్నాయి కాబట్టి కృష్ణా జిల్లా గురించి మాట్లాడితే వీళ్ళందరూ ఎక్కడ పోయారు? ఇప్పుడు ఎన్నో మాటలతోటి గత ప్రభుత్వంలో ప్రతిపక్షాలని మాటల తోటాలతోటి చీల్చి చెండాడినటువంటి నేతలు వారి తరపు నుంచి ఇదిగో కొడాల నాని గారు, ఈయనకి రాష్ట్ర ప్రజల మీద చాలా ప్రేమ ఉంది, ఈయన ఒక 10 లక్షలు ఇస్తున్నారు ముఖ్యమంత్రి సహాయ నిధికి, లేదు పేర్ని నాని గారు కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా, లేదు ఎవరైతే విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నారో వారు ఇస్తున్నారో 10 లక్షలు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. ఇట్లా ఏమి అలా ఉంటే మీ పార్టీ మీద కూడా ప్రజలకు ఒక ప్రేమ గౌరవం అభిమానం ఉంటాయి కదా సార్. ఇదిగో మేము ఇచ్చాము. ఇప్పుడు కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ తరఫున మంత్రిగా ఎవరు ఉన్నారండి? ఆయన ఎంత ప్రకటించారు సార్? అంటే వాళ్ళు ఇవ్వకపోతే మీరు ఎవరు అంతేనా? ప్రశ్నిస్తున్నారు కాబట్టి మేము అడుగుతున్నాం. మీరు ఎంతసేపు మాజీ ఎమ్మెల్సీలు ఆయన ఇచ్చిన విరాళం ఎంతో మీరు చెప్పగలరా? సో వాళ్ళు ఇస్తే మీరు ఇస్తారా? చెప్పగలరా? వాళ్ళు ఇస్తే మీరు ఇస్తారా? ఇస్తాం ఇవ్వకపోవడం కదా సార్, మీరు ప్రశ్నించారు నన్ను. ఆయన ఇచ్చిన విరాళం మీరు చెప్పగలరా బ్రహ్మనాయుడు గారు? ఆయన ₹1 ఇచ్చారా? ఇస్తారేమో. ఇవ్వలేదు. ఇప్పుడు ఎదుటి వాళ్ళని ఎంతసేపు కూడా ఏదో రాయేసేద్దాం అనే ఉద్దేశం కాదండి. ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం అనేది విమర్శ చేసినప్పుడు ఆ విమర్శ సద్విమర్శ లేకపోతే అది కావాలని చేస్తున్నారు అనేది ఇప్పుడు మేము చెప్పడం కాదు. స్పెసిఫిక్ గా అధికారులే చీఫ్ సెక్రటరీ సిసోడియా గారు కానీ అక్కడ డిఈ రమేష్ గారు సమయం లేదండి మాధవ్ నాయక్ గారు కానీ చెప్పడం జరిగింది. ఆ చెప్పిన వాటిని కూడా నరసింహప్రసాద్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. తాతం శెట్టి గారు, సో కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ప్రస్తుత శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ వాళ్ళ తరపున సహాయం ఏమి అందలేదు అంటున్నారు సార్. నాకు తెలియదు కానీ మా ఊరు రాజకీయాల్లో మా ప్రసాద్కి తెలుసో తెలీదు, ఒక రాజకీయాల్లో ఒక పాత విషయం అందరూ ఎక్కడ కూర్చున్నా ఏ పార్టీలో ఒక చెప్తూ ఉంటారు. ఒక పెద్ద ఆయన అంటే చదువు లేకుండా అసెంబ్లీకి పోయి బాగా పెద్ద స్థాయికి ఎదిగిన ఒక పెద్ద ఆయన అసెంబ్లీలో ఒక ఏదో బిల్లు తీసుకొస్తే అందరూ ఆమోదిస్తున్నారు. ఐ కాంకర్ విత్ యూ అంటే నేను ఈయన పాపం తెలియదు కానీ చాలా మంచోడు, చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. పేరు వస్తుంది లేదు కానీ ఆయన ఏందో అందరూ ఐ కాంకర్ విత్ యూ అంటే 4 రోజులు వేసుకోండి అన్నాడంట, కంకర్ అనుకోని అసెంబ్లీలో ఆయనకు తెలియక. అంటే అట్లా ప్రభాస్ కోటి, పవన్ కళ్యాణ్ 6 కోట్లు, జూనియర్ ఎన్టీఆర్ కోటి, అన్ని కోట్లు అంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఏదో నాదో కోటి అన్నాడు. ఇవ్వాలని చెప్పలేదు. వినండి, మీరు మాట్లాడేటప్పుడు మీరు వేళ్ళు హావభావాలు చూపిస్తే నేను అంతకంటే బాగా చెప్తాను. నేను వినండి అన్న, ఒక్క నిమిషం వినండి. అందరూ నమస్కారం పెట్టినా సంస్కారం లేకుండా ప్రతి నమస్కారం చేయని ఈయన వాళ్ళంతా పోరుబాట పట్టారు. ఎప్పుడు లేని కోట్లు. ఏంది ఇది? మనం ఉన్నప్పుడు ఎందుకు ఇలా? మనం ఉన్నప్పుడు డిజాస్టర్ జరిగి తర్వాత ఈయన సిసోడియా సార్ చెప్పాడు. సార్ వినండి సార్, సొంత జిల్లా కడప జిల్లాలో అర్ధరాత్రి 12:30 1 గంట అప్పుడు లష్కర్ సార్ పవన్ కళ్యాణ్ గారు 2 లక్షలు ఇచ్చాడు. ఆయన అర్ధరాత్రి ఫోన్ చేసి నా జీవితంలో మొట్టమొదటిసారి మీరంతా చచ్చిపోబోతున్నారు, ఊర్లు లేచి వెళ్ళిపోండి, పశువులు వదిలేయండి అని కన్నీటితో 10 పల్లెలకు ఫోన్లు చేసి నేను పోయినా పర్వాలేదు మీరు వెళ్ళిపోండి, డ్యామ్ తెగిపోతుంది, ఇక్కడ అధికారులు ఒప్పుకోవడం లేదని కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చినా వినలేదు సార్ సొంత జిల్లాలో. అది సార్ మిస్టేక్ అంటే ముందే అప్పుడు ఆ రోజు చిన్న గేట్ ఎత్తుంటే 38 ప్రాణాలు మిగిలేటివి. ఆ రోజు గేట్ ఎత్తుంటే మీరు మిస్టేక్ గురించి చెప్తున్నారు కదా, ఆయన తెలిసింది ఈయనకి చెప్పలేదు. ఒక ముఖ్యమంత్రి ఒక అక్కడ జరిగిన మ్యాన్ మేడ్ మిస్టేక్ ఒక రాత్రి ఒక లష్కర్ మాటిని ఆయన బాధ్యతగా చెప్పాడు. గేట్లు ఎత్తితే 38 మంది కాదు కదా, 2800 పైసలకు పశు సంపద చచ్చిపోయింది సార్. ఒక చిన్న మేకపోతు కూడా చనిపోయి ఉండేది కాదు ఆ గేట్లు ఎత్తుంటే. కాకపోతే ఈ ఇసుకాసురుల యొక్క మిషన్లు 4 టప్పర్లు 4 కొట్టుకోబోయేటి. వాటి కోసం రేపు పొద్దున్నే వాళ్ళు వేసిన ర్యాంపుల కోసం బరి తెగించి ఇంకా ఉంచు అంటే
పించా డ్యామ్ దిగి అన్నమయ్య డ్యామ్ మీద పడితే దిగి అర్ధరాత్రి నిద్రపోతుంటే ఒకే ఇంట్లో 9 మంది గుడికెళ్తే ఏమై కకావికలమై చచ్చిపోయారు సార్. మన సార్ ఏం చేయలే. ప్రభుత్వ డబ్బు కూడా ఏం నీకింత ఈ రోజు ఎగతాళి చేస్తున్నాడు కదా పిచ్చి పెట్టినట్టు. ఆడికొచ్చి చెప్పినాడు నీకు ఇల్లు నీకింత అని. ఎవరికి ఎంత లేదు, అలాగే ఉన్నారు ఆ గుడిసెలు, ఆ రిహాబిలిటేషన్ సెంటర్లు. అవి చూసి చెల్లించి నేను వస్తున్నాను, వచ్చి అక్కడికి వచ్చి నేనున్నాను మీకోసం. మీరు వైసీపీనా టీడీపీనా జనసేన నాకు కాదు, మీరు వరద బాధితులు, మీకేం కావాలని నిలబడి వాళ్ళకు పునరావాసంతో పాటు ఇండ్లు, వాళ్ళకి ఏం కావాలో చూడండి అని కలెక్టర్ను ఉద్దేశించి కొన్ని వందల వేల మంది బాధితుల ముందు నిలబడి మాట్లాడిన వ్యక్తి సార్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు సార్ పోల్చుకుంటారు, ఎందుకు సార్ తేడా తెచ్చుకుంటారు? ఆయన ఈ రోజా సార్ వైసీపీ గవర్నమెంట్ కదా సార్, మొన్నటి దనక ఉండింది 5 ఏళ్ళు రమేష్ సార్, మీ గవర్నమెంట్ లోనే కదా సార్ కౌలు రైతులకు ₹1,00,000 లెక్కన ఇచ్చింది. ఇచ్చి వైసీపీ గవర్నమెంట్ మనం ఎందుకు ఇవ్వాలనుకున్నాడా? మీ గవర్నమెంట్ లోనే సార్ ఇచ్చింది. ఆయన సొంత డబ్బులు జోబులు డబ్బులు మమ్మల్ని మా గుండెలో కొన్ని వేల లక్షల మా నాయకుడి యొక్క దానాలు, ఆయన చేసినటువంటి పోరాటాలు గుర్తొస్తాయి సార్. ఒకటి చెప్పి ఈరోజు పరిగెత్తి 4 పేపర్లు ఎత్తుకొని పోయి ఇదిలు ఇచ్చి అదేదో విలేకరులను విసిగించుకొని ఉండు. ఏం పని నీకు? 2 రోజులు కూడా అక్కడ క్యాంప్ వేయి, నీకు బాధ్యత ఉంది అంటున్నావు కదా, వెయ్యి. ప్రతి వైసీపీ కార్యకర్తను పిలుచు, నువ్వు అక్కడ ఉన్నటువంటి మెడికేషన్ ఏం జరుగుతుందని అడుగు, బాధ్యతాయుతంగా నువ్వు ప్రవర్తించు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు మొత్తం ఎవరైతే మన నాయకులు ఉన్నారో రాష్ట్ర స్థాయిలో ఇంతకు ముందు ఉన్నారు అందరు రండి, విజయవాడలో క్యాంప్ వేయండి. మనకేం పని ప్రభుత్వంతో, చంద్రబాబు నాయుడుతో అని. మీరు ఒక సమాంతర ప్రభుత్వం చేయలేని పని సమాంతర ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు చేసి చూపించారు సార్. 3,000 మంది కౌలు రైతులకు మీరు ఒక ₹1,00,000 లెక్కలు చెప్పలేక ఈడ మీరు 1 కోటి ప్రశ్నలు అడుగుతున్నారు. ఏంటి అర్థం కానటువంటి ఆ ₹1,00,000 ఎట పంచారు సార్ అంటే చెప్పాక మీరు 100 ప్రశ్నలు 1 కోటి ప్రశ్నలు అడుగుతున్నారు రమేష్ అన్న. ఎందుకన్నా ఎంతసేపు మీరన్నా చెప్పండి అన్నారు. రేపు డిబేట్ లో ₹1,00,000 లెక్కలు చెప్పి బ్రహ్మనాయుడు కూడా ఆయన మనకు కూడా కడుపు నిండినట్లేదు. ఈ ₹1,00,000 ఎట్టపోయింది, ఈ ₹1,00,000 ఎట్టపోయింది. ఎందుకంటే తెలిస్తే జగన్ గారి తరఫున గట్టిగా బలంగా వాదిస్తాం. ఆయన ₹1,00,000